అందరికీ వందనాలండి. మామకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. మేము చాలా నేను ఎందుకు మాట్లాడడానికి అంత ధైర్యం సరిపోదు, బట్ స్టిల్ ఐ వాంట్ టు టాక్ సంథింగ్ రిగార్డింగ్ మై మామ, బికాస్ అన్ని సమయాల్లో అవకాశం రాదు. బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ టు టాక్ ఆన్ దాట్. ఎందుకంటే మీకు అందరికీ తెలియాలి కాబట్టి. ఇక్కడ నేను వచ్చి ఇప్పుడు ఆంటీ చెప్పారు కదా, పిన్ని చెప్పారు కదా, పెద్ద అక్క వాళ్ళ పాపని, నేను మూడో పాపని. సో మాకు తెలిసి మా అమ్మగారు మాకు ఎప్పుడు ఏం చెప్పారంటే, నేను మావయ్యని పెంచడం దగ్గర నుంచి అన్నీ మొత్తం మాకు చెప్పేది. తర్వాత మేము కూడా ఎదిగే కొద్దీ మావయ్య అనేది ఎలా అంటే, మా ఇంట్లో మావయ్య లేకపోతే ఏమీ లేదు, అంత పొజెసివ్ అయిపోయాం మేమందరం. అలాంటి ప్రేమ హీ హాజ్ గివెన్ టు అస్. సో ఎప్పుడైతే ఈ ప్రేమ అందరికి పంచాడో, తర్వాత మాకెంత సెక్యూర్డ్గా అనిపిస్తుంది అంటే, వెన్ వీ కమ్ టు ఇంటర్మీడియట్ ఆ టైంకి వచ్చినప్పటికీ మావయ్య దగ్గరే ఉండాలి అన్న ఫీలింగ్ క్రియేట్ చేశాడు. అంటే ఎంతో ఇష్టం ఉంటేనే కానీ ఒకరి ఇంటికి వచ్చి మనం ఉండం, అది చుట్టాలైనా ఎవరైనా సరే. కానీ హీ క్రియేటెడ్ దాట్ లవ్ టు అస్. సో వీ వాజ్ స్టేయింగ్ ఇక్కడే ఉండేవాళ్ళము. ఉండిన తర్వాత ఆఫ్టర్ స్టడీస్ అయిపోయిన తర్వాత కూడా వీ యూస్ టు ఇక్కడే ఉండి కంటిన్యూ చేద్దాం అనుకున్నాం కానీ, బట్ ఇట్స్ నాట్ హ్యాపెండ్. ఇదంతా అయిపోయిన తర్వాత కూడా మేము పీజీలకు వచ్చినా కూడా మావయ్యే, ఏది చెప్పినా మావయ్యే, ఏది జరిగినా మావయ్యే. ఫస్ట్ ఫోన్ చేయాలి మావయ్యకి, ఏ సజెషన్ అయినా మావయ్యే, ఏదైనా కావాలన్నా మావయ్యే. బట్ ఇది మా ప్రాసెస్. ఎప్పుడు మాకు మొత్తం మా ఫ్యామిలీలో మా అమ్మగారు నాన్నగారు మాకు చూపించింది, ఫస్ట్ మీకు మాకంటే ఎక్కువ మామనే, ఇంకెవరూ కాదు అన్నట్టే క్రియేట్ చేశారు. ఇది అబద్ధం కాదు, ఇది నిజం. ఏమో అందరి ఫ్యామిలీలో ఇది ఉంటుందో లేదో నాకు తెలీదు, బట్ ఇట్ ఈస్ ట్రూ. అదే సమయంలో మా అత్త మాకు ఎప్పుడు షీఈ్ లైక్ ఎ మదర్. మాకేదో చిన్న మిస్అండర్స్టాండింగ్సే తప్ప ఎప్పుడు కూడా తను మమ్మల్ని తక్కువ చేయలేదు, అలాని ఎప్పుడు ప్రేమించకుండా ఉండలేదు. షీ డన్ ఎవ్రీథింగ్ ఆల్వేస్. ఏదైనా చిన్న బాధ అనిపించినా మాకు మేము మాట్లాడుకుని మళ్ళీ కన్విన్స్ అయిపోయి మళ్ళీ అలా, అంతేగాని ఎప్పుడు కూడా బయట దాన్ని నేను అని అత్త ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. వీళ్ళు నా వాళ్ళు అనుకునే తను ఎప్పుడు మమ్మల్ని ప్రేమిస్తూ వచ్చింది. ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎవ్రీవన్ ఇక్కడికి వచ్చినాక వాళ్ళ ఫ్రెండ్స్, అత్త వాళ్ళ ఫ్రెండ్స్ కానీ మామ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఇప్పుడున్న కొంతమందిలో మాకు తెలుసు చాలా వరకు. సో వీళ్ళందరూ కూడా వీ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ రిలేషన్. నేను ఒక్క మాట చెప్పాలనుకుంటాను మామ గురించి. మనము అందరము ఎప్పుడు మనీ ట్రై చేస్తాం, ఎలా సంపాదించాలి అని. బట్ మామ ఆల్వేస్ ట్రై టు గివ్ సో మచ్ లవ్. తను ఇక్కడ మిగిల్చుకున్నది ఏంటి అని నేను చెప్పగలిగేది ఏంటంటే లవ్. మీరు అందరూ వచ్చిన వాళ్ళందరూ ఎందుకు వచ్చారో కూడా నాకు తెలుసు. బికాస్ యు లవ్ హిమ్, హీ ఆల్సో గివెన్ దట్ లవ్ టు ఎవ్రీ వన్. దట్ ఈస్ ద రీజన్ టుడే ఎవ్రీ వన్ ఈస్ హియర్. సో అంత గొప్పవాడని నేను చెప్తాను. ఎందుకంటే మామ ఎప్పుడు లవ్ అండ్ ఎఫెక్షన్స్ ఇవ్వడానికే ట్రై చేస్తాడు. ఇంకంతకన్నా తనేదో ఆశిద్దాం వేరే వాళ్ళ దగ్గర నుంచి అదైతే ఎప్పుడు మామ దగ్గర లేదు. అదే నేను చూసింది, అదే పంచాడు. ఈవెన్ ఐ వాంట్ టు థ్యాంక్ దర్ పేరెంట్స్ ఆల్సో, బికాస్ వాళ్ళు మాకు చిన్ననాటి నుంచి అదే అంటారు కదా, విత్తనాలు నాటేదాన్ని బట్టే ఉంటుందని. సో వాళ్ళు మాకు చిన్నప్పటి నుంచి ఏం నాటారో టుడే వీ బ్లెస్డ్ విత్ దాట్. సో మాకు మామ నాకు విషయంలో రోల్ మోడల్గా ఉంటాడు ఎప్పుడు. ఎందుకంటే లవ్ అనేది ఎంతైనా ఇస్తాడు తను. ఎవరికైనా చిన్న ఆపద వచ్చినా హీ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు గివ్ ద ఎవ్రీథింగ్. అంత గొప్పపడతాను. సో అది మాత్రం నేను ఎప్పుడు తీసుకుంటాను. ఎందుకంటే మనం ఒక మనిషి నుంచి ఒకటి తీసుకున్నాము అంటే అది కరెక్ట్గా తీసుకున్నామా లేదా ఇంపార్టెంట్. సో టుడే ఐ వాస్ టేకెన్ దాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్. ఐఎమ్ సేయింగ్ దిస్ వన్. అండ్ మీకు ఒక మామకు కూడా తెలియదు ఇది. మామ దగ్గర నేను ఉన్నప్పుడు మామ ఒక రోజు నన్ను తిట్టాడు. సంథింగ్ వాస్ హ్యాపెండ్. అప్పుడు నేను ఏం చేశానంటే కుక్కర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ కాల్ చేసుకున్నాను. ఇది ఎవరికీ తెలియదు ఈ విషయం. ఎందుకంటే అంత ఉండేది మామ మీద. మామ మమ్మల్ని పేరెంట్స్ లాగా చూసుకునేవాళ్ళు. సో దాన్ని బట్టి ఒక్కసారి తిట్టినందుకు నేను వెళ్ళి కుక్కర్ దగ్గర పెట్టుకుని కాల్చుకున్నాను. ఇప్పటికీ ఇట్స్ అ మెమరీ ఫర్ మీ. ఓకే. సో వీఆర్ సో హ్యాపీ దట్ హీ వాజ్ ఇన్ మై ఫ్యామిలీ. వీఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ హిమ్. సో తనకి ఇంకా 100 years బతకాలని వీఆర్ బ్లెస్సింగ్. గాడ్ హ్యాస్ గివెన్ సో మెనీ బ్లెస్సింగ్ టు దేర్ ఫ్యామిలీ ఆల్సో టు. సో థ్యాంక్ యూ. ఇంకొకసారి అందరికీ చెప్పేది ఏంటంటే, ఇందాక రవి బ్రదర్ చెప్పింది ఏంటంటే లైఫ్ పార్ట్నర్ ఈజ్ ఇంపార్టెంట్. సో మాకు నిజంగానే రియల్లీ వీఆర్ వెరీ హ్యాపీ.
అత్త అంత బాగా సపోర్టివ్గా ఉంటుంది. మామ ఆల్సో ఆల్వేస్ ది బోత్ ఆర్ వెరీ గుడ్ ఇన్ ఈచ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టే ఉంటారు. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. కుక్కర్తో కాల్చుకునే ప్రేమ అయితే మాకు లేదులే కానీ ఓకే. థ్యాంక్ యూ అక్క.